హే! హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండి. ఎట్లున్నారు అందరూ? నేనైతే దారుణ మీరు కూడా మంచిగుండాలని ఇంగో ఇక్కడ పూజ చేసుకుంటున్న ఈ భగవంతుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటా అనమాట. ఇంగా ఎందుకో ఈ మధ్యలో గెటప్‌లు చేంజ్ చేసి చీరలు కడుతున్నావు అనుకుంటున్నారా? దసరా పండగొస్తుంది గదండీ! అదేందక్కా ఇంకా మస్తు రోజులున్నది గదా! దసరా పండుగ రానీకి. ఇప్పుడే ఏం తొందరొచ్చింది? అయినా దసరా పండగకి నీ గెటప్ చేంజ్ జేయడానికి సంబంధం ఏంది అని అనుకుంటున్నారా? మా ఆయనని అడిగానండి. "బుజ్జి, బుజ్జి పండగొస్తుంది గదా! ఈసారి ఎన్ని చీరలు కొనిస్తున్నావు?" అనేసి అడిగాననమాట. ఇంగా అడిగితే, "అదేందే చీరలెందుకు నీకు? నువ్వెప్పుడు నైటీలు, డ్రెస్సుల మీదనే తిరుగుతావు గదా! ఓ నైటీ, ఓ డ్రెస్ కొనిత్తా తీ" అని అన్నాడు మా ఆయన. "గదేంది బుజ్జి పండుగ రోజు ఎవలన్నా చీర కట్టుకుంటారు గానీ, నైటీ యేసుకొని పోతారా బతుకమ్మ కాడికి" అంటే, "నువ్వు నాకు చీరలు ఎప్పుడు కనిపించినవే షాప్‌లో కొనేటప్పుడు, నాతో కొనిపించుకునేటప్పుడు, అప్పుడు నాకు కనిపిస్తది అంతే. మళ్ళా అదొచ్చేసి బీరువాలో ఉంటది. ఫోల్డ్ చేసి ఉంటది గానీ, అసలు నీ ఒంటి మీద నేనెప్పుడు జూషిన్నే" అని అన్నాడు. "అదేంది బుజ్జి గంత మాట అనేసినావంటే" "నిజమే గదనే నేను అనేది" అని మా ఆయన అన్నాడు. అది గూడా వాస్తవమే గదా! నిజంగానే నేను చాలా తక్కువ అన్నమాట చీరలు కట్టుకునుడు. కొనుక్కునుడైతే కొనుక్కుంటాను గానీ, నాకు ఎందుకో అది చీరలు కట్టుకోవాలంటే చిరాకుగా అనిపిస్తదండి. అవి కట్టుకొని ఇంట్లో ఏం పని జేస్తాను జెప్పుర్రి. ఇంగా అనేసి ఇంగ మా ఆయన అంత మాట అనేసరికి, "ఏ ఇట్లయితే బాలేదు. అసలే పండగొస్తుంది. ఇంగ మా ఆయనకి కొంచెం ఆయనని ఇంప్రెస్ చేయాలి" అని ఇగ అడపా దడపా మధ్యలో మధ్యలో గిట్లా పూజలు చేసినప్పుడయితే చీరలయితే కట్టుకుంటున్నా. ఇంగ దీనికి పేరప్ చేసిన ఈ బ్లౌజ్ ఉంది గదా! మొన్న షాపింగ్‌కి పోయినా అని చెప్పిన, అందులో పింక్‌ది తెచ్చుకున్నానని చెప్పాను గదా! బ్లౌజ్. ఆ బ్లౌజే ఇదనమాట. పర్ఫెక్ట్ సైజ్ అనమాట. మంచిగా సరిపోయింది నాకైతే. నిజంగా 150కి క్లాత్ గూడా సరిగ్గా రావట్లేదు. ఇది క్లాత్ గూడా ఎంత కంఫర్ట్‌గా ఉందో నాకైతే మస్తు స్మూత్‌గా అనిపించింది. వేసుకుంటే అంటే ఇబ్బందిగా ఉంటదేమో అనుకున్నాను గానీ, నిజంగా చాలా అంటే చాలా బావుంది బ్లౌజ్ అయితే. నేను కొనుక్కునేటప్పుడు చాలా క్వెషన్స్‌తో కొనుక్కున్నాను గానీ, మంచిగా అనిపించింది. చాలా బావుంది. ఇగ ఈ శారీ మీదకైతే భలే సెట్ అయిందనమాట. సో, ఇగ అందుకనేసి అడపా దడపా చీరలయితే కట్టుకుంటున్నా అనమాట. ఎందుకంటే మళ్ళా దసరాకి గొనియడు గదా మా ఆయన. అందుకనేసి ఇంక చీరలయితే కట్టుకుంటున్నా. ఇంక ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ అయితే చూస్తున్నారు గదా! యాక్చువల్‌గా ఇది ఇడ్లీ నేను చేయలేదనమాట. మా ముందున ఒక దీదీ అయితే నాకు పంపించిందనమాట. నేను పూజ చేస్తున్నప్పుడు వాళ్ళ పాపొచ్చింది మధ్యలో ఇచ్చేసి వెళ్ళింది. సో, ఇంగ నేనైతే పూజ చేసుకున్న తర్వాత ఇడ్లీనైతే చక్కగా ఎంజాయ్ చేస్తున్నాననమాట. ఇంతకి వీడియో ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందిలే. మరి మంచిగా అనిపిస్తే ఎందుకండి ఇంత లేట్ చేస్తున్నారు? టపీమని ఒక లైక్ ఇచ్చేయొచ్చు కదా! మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. మీ ఆద్య ఆరాధ్య వ్లాగ్స్.